లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మై ఫెలో ఎంపీస్, టీడీపీ ఎంపీస్ రామ్మోహన్ నాయుడు గారికి, కనకమెడ్ల రవీంద్ర కుమార్ గారికి, వాళ్ళు ఇద్దరే ఇప్పుడు నాతో నిలబడేది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫైనలీ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మీడియా లాస్ట్ 10 years కోఆపరేషన్ దానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. లాస్ట్ 3 years నుంచి నేను ఎక్కువగా కనిపించడం లేదు, ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను. కానీ అందరికీ ఎంపీ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమో కూడా ఎక్కువ మందికి తెలియదు అనుకుంటా. అందుకని వేరే రకంగా అనుకోవచ్చు. కానీ పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్నీ నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను వచ్చాను, టు షేర్ మై ఫీలింగ్స్ అండ్ షేర్ మై థాట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. చాలాసార్లు చెప్పాను చాలా స్పీచెస్లో, నేను పాలిటిక్స్లో ఎందుకు వచ్చానని కూడా నేను చెప్తానే వస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మా తాతగారు పాటూరి రాజగోపాల్ నాయుడు గారు, అట్లాగే మా తాతగారికి రాజ్య గురు ఆచార్య ఎన్జి రంగా గారికి. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళతో డిస్కషన్స్ ఉన్నాయి. వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది, ప్రజాసేవ చేయాలని, ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చి ఇండియాలో సర్వీస్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నేను మా అమ్మగారు గల్లా అరుణ్ కుమారి గారు అమెరికాలో 16 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్లో చేరేది జరిగింది. నేను 1992లో తిరిగి వచ్చినప్పుడు ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉండింది. 4 times ఎమ్మెల్యేగా చేసింది. 2 సార్లు సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, అట్లాగే రోసాయి గారి క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పని కూడా చేసింది. మా తాతగారు 50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక ఫార్మర్గా, ఫిలాసఫర్గా, టీచర్గా, సోషల్ వర్కర్గా, పోయెట్, ప్లే రైట్, నావలిస్ట్, లెజిస్లేటర్, పార్లమెంటేరియన్, రాజ్యగురు, ఇవన్నీ పాటించారు. అంటే 50 సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు పేరల్గా. ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. ఇంత ముందు తెలియకపోతే అమరావతి కాంట్రవర్సీ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి అన్నా మీరు తెలుసుకుని ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే దట్ ఈస్ ద గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్, కౌన్సిలర్ మినిస్టర్స్, సెక్రటరీస్, వీళ్ళందరూ గవర్నమెంట్ కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద వస్తారు. లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, లోక్సభ, రాజ్యసభ, ఇవన్నీ లెజిస్లేటివ్ బ్రాంచ్ కింద వస్తాయి. ది జ్యుడిషియల్ బ్రాంచ్ వచ్చి మీకు అందరికీ తెలుసు, జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. దీంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇస్ అ ఫుల్ టైమ్ జాబ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చేస్తూ ఉంటే అది ఫుల్ టైం చేయాలి, మీరు దాన్ని రిజైన్ చేసేసి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. జ్యుడిషియల్ బ్రాంచ్ కూడా ఫుల్ టైం జాబ్. జడ్జ్గా ఉంటే మీరు దాన్ని రిజైన్ చేసేసి జడ్జ్గా ఉండాలి. కానీ లెజిస్లేటివ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ద కాన్సెప్ట్, డెమోక్రాటిక్ కాన్సెప్ట్ అనేది, ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ was started in
United States of America in 1700s, late 1700s. That is based on Greek model, ancient Greek model of democracy. But first, modern democracy in modern age, ముందు యునైటెడ్ స్టేట్స్ వచ్చింది, దాని తర్వాత ఫ్రాన్స్ వచ్చింది, దాని తర్వాత చాలా కంట్రీస్ అడాప్ట్ చేశాయి. ఆ కాన్సెప్ట్లో లెజిస్లేటివ్ బ్రాంచ్ లా మేకర్స్ అని ఉండాలంటే it is not a full-time job, not supposed to be full-time job. From all different sections of society, whether it's a teacher, lawyer, farmer, accountant, doctor. These statistics తీసుకొచ్చాను. 16th Lok Sabhalo 27% agriculturist అని self declaration వాళ్ళ ఏమంటారు అది affidavit లో పెట్టిన self disclosure. Full-time politician and social worker 24%. The Lok Sabhalo. Businessmen 20%. Lawyer 7%. Doctor 4%. Teacher 4%. Artist 3%. This is the breakup. Ante andru pani chestu ee MP ga kuda untunnaru. That is the concept, because practical experience and practical knowledge, diverse views తీసుకొచ్చి లాస్ చేస్తే all sections of society will be covered. లేకపోతే some sections will be left out అని ఇట్లా పెట్టారు. అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్తో మా తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకున్నాను. బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను. దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ మీకు అందరికీ తెలుసు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరన్నా ఎస్పెషలీ పాలిటీషియన్స్ని బిజినెస్ మెన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మెన్ పాలిటీషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఇద్దరు అట్లాగా అనుకుంటారు. బ్యూరోక్రాట్స్ని కూడా అట్లాగే అనుకుంటారు, ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ద నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు that knowledge is very useful for me to frame my thoughts, to frame my questions, to frame the discussion and debates. నేను ఇండియాకి వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను, కానీ 20 సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి. ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాదిరి, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాదిరి అయిపోయింది నాకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను 2014లో. అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్డ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ సమ్ అదర్ ప్లేస్. అండ్ ఐ స్టడీడ్, అంటే 2-3 చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత I felt TDP is right party and Guntur is right place for me. ఇప్పుడు winning party అని కాదు, winning seat అని కాదు, but I felt ఇది right leader and right place అని నేను కోరుకొని టీడీపీ పార్టీలోకి వచ్చాను. నేను కోరుకొని గుంటూరులో వచ్చి కంటెస్ట్ చేసేది జరిగింది. గుంటూరు అయితే
ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఎన్జి రంగా గారు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ అన్ అర్బన్ ప్లేస్, 50% అర్బన్ 50% రూరల్ అయితే నా పర్సనాలిటీకి కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను. అండ్ పొలిటికలీ వైబ్రెంట్ పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒక అడ్వాంటేజ్ ఉండింది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటిక్స్ చేయలేదు కాబట్టి ఒక క్లీన్ స్లేట్, నో బ్యాగేజ్తో వచ్చాను.